చూస్తాం. ఈ ట్యుటోరియల్‌లో టెక్స్ట్ ఎడిటింగ్ అండ్ హైలైటింగ్ గురించి చూద్దాం. ఇప్పుడు హైలైట్ అంటే ఏంటి? హైలైటింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఒక లైన్‌ని హైలైట్ చేయాలి అంటే ఏ విధంగా చేస్తామో చూద్దాం. మనం ముందుగా మౌస్ పాయింట్ మీద వేలు పెట్టి రైట్ బటన్ క్లిక్ చేసి డ్రాగ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ లైన్ మీద మౌస్ పెట్టి డ్రాగ్ చేస్తున్నాను. దాన్ని డ్రాగ్ చేస్తే ఈ ఫస్ట్ లైన్ మొత్తం నాకు హైలైట్ అయ్యి సెలెక్ట్ అవుతుంది. చూసారా? మళ్ళీ చూడండి ఒకసారి. ఇప్పుడు మౌస్ పాయింట్‌ని ఫస్ట్ లైన్ మీద పెట్టాను. దాన్ని డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేస్తే నాకు ఆ పాయింట్ మొత్తం హైలైట్ అవుతుంది. అదేవిధంగా 2 లైన్‌లు కావాలంటే 2 లైన్‌లు, 3 లైన్‌లు కావాలంటే 3 లైన్‌లు. అదేవిధంగా మనం మౌస్‌తో ఎన్ని లైన్‌లు కావాలంటే అన్ని లైన్‌లు మనం ఇలాగా పాయింట్లని హైలైట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఫస్ట్ లైన్ చేశాను. అదేవిధంగా సెకండ్ లైను, థర్డ్ లైను. ఒకవేళ పేజ్ మొత్తం కావాలంటే ఆ పారాగ్రాఫ్ మొత్తం. ఈ విధంగా మౌస్ పాయింట్ మనం డ్రాగ్ చేస్తా పాయింట్లని హైలైట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మరొక ఆప్షన్ ఏందంటే కీబోర్డ్ ద్వారా ఏ విధంగా పాయింట్లని సెలెక్ట్ చేసి హైలైట్ చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు కీబోర్డ్‌లోకెళ్ళి మనం షిఫ్ట్ పట్టుకొని అదేవిధంగా లెఫ్ట్ యారో, షిఫ్ట్ రైట్ యారో, షిఫ్ట్ అప్ యారో, షిఫ్ట్ లోయర్ యారోని క్లిక్ చేయడం వల్ల కూడా మనం హైలైట్ చేసి సెలెక్ట్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు నేను మౌస్ పట్టుకొని ఇక్కడ ఫస్ట్ లైన్ మీద మౌస్‌ని పెడుతున్నాను కర్సర్‌ని. చూడండి, ఇక్కడ ఫస్ట్ లైన్ మీద పెట్టాను. అదేవిధంగా మీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ పెట్టుకోవచ్చనమాట. ఏ పాయింట్‌ని హైలైట్ చేయాలో ఆ పాయింట్ మీద పెట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లైన్ మిడిల్‌లో పెడుతున్నాను. మిడిల్‌లో పెట్టి ఇప్పుడు షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ సైడ్ యారోని క్లిక్ చేస్తున్నాను. దాన్ని క్లిక్ చేస్తే చూడండి, నాకు ఒక కోడ్ సెలెక్ట్ అయ్యి హైలైట్ అవుతుందనమాట ఆ లైను. ఈ విధంగా లెఫ్ట్ యారోని క్లిక్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్‌కి హైలైట్ అయ్యి సెలెక్ట్ అయింది లైను. అదేవిధంగా ఇప్పుడు రైట్ సైడ్ కావాలి. రైట్ సైడ్ కావాలంటే ఇప్పుడు షిఫ్ట్ ప్లస్ రైట్ సైడ్ యారోని క్లిక్ చేయడం వల్ల మనకి ఈ విధంగా ఒక పాయింట్ హైలైట్ అవుతుంది. అదేవిధంగా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు హైలైట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక వర్డ్ అయినా, అదేవిధంగా ఒక అక్షరం అయినా, అదేవిధంగా లైన్ మొత్తం అయినా మీకు ఎలా అయితే అలా హైలైట్ చేసి సెలెక్ట్ చేయొచ్చనమాట. ఇప్పుడు అదేవిధంగా మౌస్ పాయింట్‌ని పైన పెట్టి నేను డౌన్ యారోని క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మౌస్ పాయింట్‌ని పైన పెట్టాను. పైన పెట్టి షిఫ్ట్ ప్లస్ డౌన్ యారోని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే చూడండి కిందకి సెలెక్ట్ అవుతుంది. చూస్తున్నారా ఇక్కడ పైన? నేను ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారోని క్లిక్ చేస్తా ఉంటే నాకు కిందకి సెలెక్ట్ అయ్యి హైలైట్ అవుతుంది పాయింట్. అదేవిధంగా పైకంటే ఇప్పుడు మౌస్ పాయింట్‌ని లాస్ట్ లైన్‌లో పెట్టాను. లాస్ట్ లైన్‌లో పెట్టి షిఫ్ట్ ప్లస్ సెలెక్ట్ అప్ యారోని క్లిక్ చేశాను. దాన్ని అప్ యారోని క్లిక్ చేస్తే నాకు ఈ విధంగా పైకి హైలైట్ అయ్యి సెలెక్ట్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనం పైకి కావాలంటే పైకి, కిందకి కావాలంటే కిందకి, లెఫ్ట్ కావాలంటే రైటు, అదేవిధంగా రైట్‌కి మీకు ఎలా కావాలంటే అలాగా పాయింట్లని సెలెక్ట్ చేసి హైలైట్ చేయొచ్చనమాట. అదేవిధంగా ఇప్పుడు టెక్స్ట్ ఎడిటింగ్ అంటే ఏంటి? ఇప్పుడు టెక్స్ట్ ఎడిటింగ్ అంటే ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇన్సూరెన్స్ కంపెనీ పక్కన నేను ఒక లైన్‌ని టైప్ చేయాలనుకున్నాను. అక్కడ మౌస్ పాయింట్‌ని పెట్టి ఫైనాన్స్ అని క్లిక్ చేస్తా ఉంటే ఇక్కడ చూడండి నాకు లైన్‌లు జరుగుతున్నాయి. చూసారా? ఈ లైన్‌లు జరిగాయి. అదేవిధంగా ఫైనాన్స్ లైన్‌లో ఇంకొంచెం డేటాని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఫైనాన్స్ పక్కన మౌస్ కర్సర్ పెట్టాను. ఇప్పుడు నేను టైప్ చేస్తా ఉంటే ఈ విధంగా నాకు మ్యాటర్ అయితే టైప్ అవుతుంది. పక్కన లైన్‌లు అయితే జరుగుతున్నాయి. డిలీట్ కావట్లేదు. ఆ లైన్‌లు జరుగుతున్నాయన్నమాట. సరే, మనకు వద్దంటే మళ్ళీ కీబోర్డ్‌లో వచ్చి బ్యాక్ స్పేస్ బటన్ క్లిక్ చేయడం వల్ల ఆ విధంగా ఆ లైన్ మొత్తం మనకి డిలీట్ అయిపోతుంది. చూసారా? మీకు మౌస్ పెట్టుకొని ఆ టెక్స్ట్‌లో ఎంతవరకు ఎడిటింగ్ చేసుకోవాలో పాయింట్‌లని ఆ విధంగా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ పెట్టాను ఇక్కడ. కంపెనీస్ పక్కన పెట్టి మళ్ళీ నేను డేటా ఇస్తా ఉంటే ఈ విధంగా మనకి లైన్‌లు మూవ్ అవుతున్నాయి. వ్యూవర్స్, మీరంతా వీడియోని అబ్జర్వ్ చేస్తున్నారు కదా! ఈ విధంగా మనం పాయింట్‌లని హైలైటింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చనమాట. ఒక లైన్ కావాలంటే ఒక లైను, 2 లైన్‌లు కావాలంటే 2 లైన్‌లు, 3 లైన్‌లు కావాలంటే 3 లైన్‌లు. ఈ విధంగా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు పాయింట్‌లని హైలైట్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా టెక్స్ట్‌ని ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చనమాట. కొన్ని పాయింట్లు మర్చిపోయినా ఆ లైన్‌లో మళ్ళీ మీరు ఈ విధంగా మౌస్ పెట్టి టెక్స్ట్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదేవిధంగా అండూ రీడ్ గురించి చూద్దాం. అండూ రీడు అంటే ఏంటో నేను ఫస్ట్ పార్ట్‌లో చెప్పాను మీకు. బేసిక్స్ పాయింట్ అనమాట అవి. అండూ అంటే ఏంటి? రీడు అంటే ఏంటి అని. మీరు ఒకవేళ ఆ పార్ట్ చూడకపోతే చూడండి ఆ వీడియోని. అండూ అండ్ రీడు. ఇప్పుడు అండూ రీడ్ కోసం మీకు ఒక సమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక లైన్ కింద అయితే టైప్ చేస్తున్నాను చూడండి. ఈ అండూ రీడ్‌ల గురించి నేను మీకు ఫస్ట్ వీడియోలోనే చెప్పేశాను. ఆ వీడియోని ఎవరన్నా మీరు చూడకపోయి ఉంటే ఒకసారి మళ్ళీ రిపీట్ చేసి చూడండి. ఆ వీడియోలో అండూ రీడ్ ఎందుకు యూజ్ చేస్తారనేది. ఇప్పుడు మీకోసం నేను చెప్తున్నాను. అండూ అంటే ఏంటి? రీడు అంటే ఏంటి? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ లైన్ నేను టైప్ చేస్తాను చూడండి కింద. అండూ రీడ్ కింద www.momubai అనే ఇక్కడ ఏదో ఒక సమ్ డేటా ఇస్తున్నాను.
www.momu by యూట్యూబ్ ఛానల్ ఆ విధంగా నేను ఇచ్చేస్తున్నాను ఒక లైను. ఇక్కడ www.momu.by youtube.com అని టైప్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా ఎడిట్ చేయాలి, ఈ పాయింట్ని ముందు మనం సెలెక్ట్ చేసి హైలైట్ చేయాలన్నమాట. ఇందాక చెప్పిలా ఆ విధంగా. ఇప్పుడు దీనికి నేను కలర్ ఇస్తున్నాను. నేనైతే కలర్ చేశాను ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే బోల్ట్ అప్లై చేస్తున్నాను. బోల్ట్ అప్లై చేశాను. థర్డ్ పాయింట్ ఏంటంటే లెటర్ సైజ్ పెంచుతున్నాను. లెటర్ సైజ్ పెంచాను అనమాట. చూడండి, ఫస్ట్ కలర్ ఇచ్చాను, సెకండ్ స్టెప్ వచ్చి బోల్ట్ అప్లై చేశాను, థర్డ్ వచ్చి సైజ్ పెంచాను, లెటర్ సైజు. అదేవిధంగా ఇప్పుడు మనకి ఇది వద్దు అనుకుంటే ఏ విధంగా దీన్ని రిమూవ్ చేయాలో చూడండి. ఇప్పుడు మనం మీకు పైన హోమ్లో కనిపిస్తుంది చూడండి, అండు రీడ్. ఇప్పుడు అండులోకి వెళ్దాం. అండులోకి వెళ్ళి దాన్ని క్లిక్ చేస్తూ ఉంటే చూడండి, ఫస్ట్ లాస్ట్ నుంచి కట్ అయింది అనమాట. ఫస్ట్ లెటర్ సైజ్ తగ్గింది, మళ్ళీ క్లిక్ చేస్తే చూడండి బోల్డ్ తగ్గింది, మళ్ళీ క్లిక్ చేస్తే ఫస్ట్ పాయింట్కి వచ్చేసింది అనమాట. చూడండి, ఇప్పుడు మామూలు లైన్కి వచ్చేసింది. ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ మనకి ఇది కావాలి అంటే ఏం చేయాలి చూడండి. ఇప్పుడు మళ్ళీ మనం హోమ్ బటన్లోకి వెళ్తాం. అక్కడ రీడ్ ఉల్ల పక్కన అండు పక్కన ఆ రీడ్ బటన్ని క్లిక్ చేయాలన్నమాట. దాన్ని క్లిక్ చేసి చూడండి, ఇప్పుడు కలర్ వచ్చింది. అదేవిధంగా సెకండ్ పాయింట్ వచ్చి బోల్ట్ అప్లై అయింది, థర్డ్ పాయింట్ లెటర్ సైజ్ పెరిగింది. ఈ విధంగా మనం అండు రీడ్ని ఉపయోగిస్తాం అనమాట. అంటే అండు అంటే లాస్ట్ పాయింట్ నుంచి తగ్గుతూ వచ్చింది, రీడ్ అంటే ఫస్ట్ పాయింట్ నుంచి పెరుగుతూ వచ్చింది అనమాట. వ్యూవర్స్, మీకు బాగా అర్థమవుతుంది కదా? ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఈ వీడియోని రిపీట్ చేసి చూడండి. అండు అంటే ఏం లేదు, మీరు హైలైట్ చేసి అదేవిధంగా డిజైన్ చేసిన మోడల్ అయితే ఒక పాయింట్ తగ్గించాలంటే ఎన్నిసార్లు టైప్ చేస్తే అన్నిసార్లు ఆ పాయింట్ పోతుందన్నమాట. అదేవిధంగా మనకి అదే డిజైన్ అదే పాయింట్లు కావాలంటే మళ్ళీ మనం రీడ్ని క్లిక్ చేస్తే ఎన్నిసార్లు టైప్ చేస్తామో అన్ని పాయింట్లు మనకు అక్కడ వచ్చేస్తాయి అనమాట. అది అనమాట మ్యాటర్ అక్కడ. అదేవిధంగా ఇప్పుడు మన కింద లైన్ వద్దు, దాన్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ బటన్ క్లిక్ చేయగానే అది పోయింది నాకు. చూసారా? అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ రావాలంటే రీడ్ క్లిక్ చేసాను. రీడ్ క్లిక్ చేస్తే మళ్ళీ ఆ లైన్ నాకు వచ్చింది అనమాట. ఇవి చూస్తున్నారు కదా? అదేవిధంగా మీరు చూడడమే కాదు, ప్రాక్టీస్ కూడా చేయాలన్నమాట. ప్రాక్టీస్ చేస్తేనే మీకు వచ్చిద్ది వీడియో, లేకపోతే కష్టమే. ప్రతి ఒక్కరు వీడియో నుంచి చూడాలి, అదేవిధంగా దాని గురించి ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేస్తేనే మీకు ఆ వీడియో మీద ఫుల్ గ్రిప్ వచ్చింది అనమాట. ఇప్పుడు దీన్ని హైలైట్ చేస్తున్నాను. చూసారా? ఈ విధంగా హైలైట్ చేశాను. ఇప్పుడు డిలీట్ బటన్ క్లిక్ చేస్తే కీబోర్డ్లో డిలీట్ అయిపోయింది నాకు అది. ఇప్పుడు మళ్ళీ కావాలంటే రీడ్ని క్లిక్ చేస్తే మళ్ళీ వచ్చింది అనమాట ఆ లైను. ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్దాం ఒకసారి. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి ఈ పాయింట్ని నేను హైలైట్ చేస్తున్నాను చూడండి. ఈ 3 లైన్లు నేను హైలైట్ చేశాను. ఇప్పుడు ఈ డిలీట్ కావాలంటే కీబోర్డ్లోకి వెళ్ళి డిలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఆ పాయింట్ మొత్తం డిలీట్ అయిపోయింది అనమాట. వ్యూవర్స్, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా? ఈ విధంగా మనం హైలైటింగ్ కావాలంటే హైలైటింగ్ చేయొచ్చు, టెక్స్ట్ ఎడిటింగ్ కావాలంటే ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మనం అండు రీడ్ని ఈ విధంగా ఉపయోగిస్తాం. ఈ విధంగా మనం టెక్స్ట్ ఎడిటింగ్ చేసాం, అదేవిధంగా హైలైటింగ్ కూడా చేసుకున్నాం అనమాట. ఒకవేళ వద్దు అనుకుంటే మనం ఈ విధంగా కీబోర్డ్లోకి వెళ్ళి డిలీట్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఆ మ్యాటర్ మొత్తం పోతుంది. అంటే మ్యాటర్ అంటే మొత్తం కాదు, మీకు ఎంతవరకు కావాలో అంతవరకు దాన్ని సెలెక్ట్ చేసి హైలైట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ బటన్ క్లిక్ చేస్తే అంతవరకు పోతుంది అనమాట. ఈ విధంగా అండు రీడ్ని మనం ఉపయోగిస్తాం. ఈ విధంగా మనం అండు రీడు, అదేవిధంగా టెక్స్ట్ ఎడిటింగ్, హైలైటింగ్ ఈ ట్యుటోరియల్ గురించి అయితే చూసాం. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మనం అండు రీడ్ గురించి కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. నెక్స్ట్ పార్ట్ అంటే ఏం లేదు, పార్ట్ 4 అనమాట. నేను ఏంటంటే పార్ట్ 3 అప్లోడ్ చేయలేదు, కాబట్టి పార్ట్ 3లోనే పార్ట్ 3, పార్ట్ 4 రెండు కలిపి యాడ్ చేస్తున్నాను ఈ వీడియోని. అందువల్ల ఈ వీడియో కొంచెం లెంత్ కూడా ఎక్కువ అవుతుంది. అదేవిధంగా చూడండి ఒకసారి మీరు. ఇప్పుడు మనం నావిగేషన్ టెక్నిక్ టూల్స్ గురించి మాట్లాడుకుందాం. నావిగేషన్ టెక్నిక్ టూల్స్ ఏ విధంగా మనకి యూజ్ చేసుకుంటామో ఇప్పుడు చెప్పబోతున్నాం. కీబోర్డ్లో అప్ యారో, అదేవిధంగా డౌన్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారో, హోము, ఎండ్, కంట్రోల్ హోము, కంట్రోల్ ఎండ్, ఇవన్నీ కీబోర్డ్లో ఏ విధంగా యూజ్ చేసుకుంటామో ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో మీకు చెప్పబోతున్నాను. అప్ యారో అంటే ఇప్పుడు మనం ఒక డాక్యుమెంట్ ఉంది, అది మనం లైన్ల పైకి ఏ విధంగా పోవాలనే దాని గురించి. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఒక లైన్ కాడ మౌస్ పాయింట్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కల్సర్ మనకి పైకి పోవాలంటే కీబోర్డ్లోకి వెళ్ళి అప్ యారోని మనం ప్లస్ చేయాలన్నమాట. దాన్ని ప్లస్ చేస్తుంటే చూడండి మౌస్ కల్సర్ మనకి పైకి పోతుంది, ఈ విధంగా పైకి వెళ్తుంది. అదేవిధంగా కిందకి రావాలంటే మళ్ళీ పైన పెట్టుకుందాం, మౌస్ పాయింట్ ఎక్కడ కావాలంటే అక్కడ ఆ లైన్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు కిందకి రావాలంటే కీబోర్డ్లోకి వెళ్ళి డౌన్ యారో ప్లస్ చేస్తుంటే మనకి ఆ లైన్ కిందకు వస్తుంది. అబ్జర్వ్ చేస్తున్నారా? ఈ విధంగా డౌన్ యారో మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు రైట్ యారో గురించి మాట్లాడుకుందాం. రైట్ యారో కూడా సేమ్ ఇంతే అనమాట. ఇప్పుడు ఒక డాక్యుమెంట్ ఇలా పెట్టుకున్నాం,
ఇప్పుడు మనం రైట్కి మూవ్ అవ్వాలి, ఒక కోడ్ అనమాట. ఇప్పుడు చూడండి ఒక్కొక్క అక్షరం దాటుకుంటూ పోతా ఉంది. నేను కీబోర్డ్లో ఇటు పక్క రైట్ యారోని క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా చేస్తుంటే ఒక్కొక్కటి పోతుంది. అదేవిధంగా మనం షిఫ్ట్ని పెట్టుకొని రైట్ యారోని ప్రెస్ చేస్తే ఒక్కొక్క వర్డ్ పోయింది. ఇందాక ఒక అక్షరం కదా, ఇప్పుడు ఒక్కొక్క వర్డ్ దాకపోయింది. చూడండి షిఫ్ట్ పట్టుకున్నాను, రైట్ యారోని ప్రెస్ చేస్తుంటే చూడండి ఇక్కడ ఒక వర్డ్ దాటుకుంటూ పోతుంది. ఈ విధంగా అయితే మనకి రైట్ యారో అయితే మనకి యూజ్ అవుతుంది. అదేవిధంగా లెఫ్ట్ యారో గురించి కూడా చెప్తాను. లెఫ్ట్ యారో కూడా సేమ్ అంతే. ఇప్పుడు మనకి ఈ లైన్ ఉంది, ఈ లైన్ నుంచి మనకి లెఫ్ట్కి రావాలి. ఆ కర్సర్ లెఫ్ట్కి రావాలంటే సేమ్ అంతే, కీబోర్డ్కి వెళ్ళి లెఫ్ట్ యారోని క్లిక్ చేస్తూ ఉంటే మనకి ఈ విధంగా లెఫ్ట్కి వచ్చింది. అదేవిధంగా మీరు షిఫ్ట్ పెట్టుకొని లెఫ్ట్ యారోని అప్లై చేస్తూ ఉంటే మనకి ఒక్కొక్కటి దాటుకుంటా మనకి లెఫ్ట్కి వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి పైన ఈ విధంగా మనకు వర్క్ అవుతుంది అనమాట. మామూలుగా మీరు మౌస్ పాయింట్తో కూడా మీరు కర్సర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లైన్ల మీద. కాకపోతే కీబోర్డ్తో కూడా మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి దాని గురించి. ఎందుకంటే ప్రతి ఒక్క డాక్యుమెంట్కి ఈ కీబోర్డ్ బేసిక్స్ తప్పనిసరిగా ఉండాలన్నమాట. దానికోసం ఈ బేసిక్స్. అదేవిధంగా మనం ఇప్పుడు అప్ యారో, డౌన్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారో వీటి గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా కీబోర్డ్లో హోమ్ బటను, ఎండ్ బటను ఏ విధంగా మనం యూజ్ చేస్తాం దాని గురించి కూడా తెలుసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక లైన్ ఉంది, ఆ లైన్ చివరికి మనకి మౌస్ పాయింట్ రావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చూడండి కింద హోమ్ బటన్, ఎండ్ బటన్ ఇవి రెండు ఏ విధంగా యూజ్ చేస్తాం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఒక లైన్ కాడ పెట్టాను మౌస్ పాయింట్ని, ఈ లైన్ చివరికి నాకు ఆ మౌస్ పాయింట్ రావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? షార్ట్కట్కి మన కీబోర్డ్లోకి వెళ్ళి ఎండ్ బటన్ని క్లిక్ చేస్తాం. ఎండ్ బటన్ క్లిక్ చేస్తే ఆ లైన్ మనకి లాస్ట్కి వస్తుంది. అదేవిధంగా మళ్ళీ చూడండి ఒకసారి, ఇక్కడ మౌస్ పాయింట్ పెట్టాను ఫస్ట్ లైన్, ఇప్పుడు అది ఎండ్కి రావాలంటే కీబోర్డ్లో ఎండ్ బటన్ క్లిక్ చేస్తే అది లాస్ట్కి వస్తుంది, ఆ లైన్ లాస్ట్కి వస్తుంది. అదే ముందుకు పోవాలంటే కీబోర్డ్లో హోమ్ బటన్ని ప్రెస్ చేయగానే మనకి ముందుకు వెళ్తుంది మౌస్ కర్సర్. అర్థమవుతుందా మీకు? ఆ లైన్ చివరికి రావాలంటే కీబోర్డ్లో ఎండ్ బటన్ని క్లిక్ చేయాలి. అదే లైన్ ముందుకు రావాలంటే మౌస్ పాయింట్ హోమ్ బటన్ని క్లిక్ చేయాలి. ఈ విధంగా హోమ్, ఎండ్ మనం యూజ్ చేసుకుంటాం. వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా? ఇవన్నీ మనకి ఎంఎస్ ప్రోగ్రామ్ డాక్యుమెంట్లో ఇవి కీబోర్డ్ బేసిక్స్ అనమాట. ఇవి ఈ హోమ్, ఎండ్. అదేవిధంగా కంట్రోల్ హోమ్ అంటే ఏంటి, కంట్రోల్ ఎండ్ అంటే ఏంటి, వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు కంట్రోల్ హోమ్ అంటే, ఇప్పుడు నేను ఒక డాక్యుమెంట్లో సపోజ్ 3 పేజీలు ఉన్నాయి. కింద చూడండి ఇక్కడ 3 పేజీలు ఉన్నాయి నాకు మొత్తం ఈ డాక్యుమెంట్లో. అంటే ఈ డాక్యుమెంట్ని నేను 3 పేజీలు క్రియేట్ చేశాను. మొత్తం టోటల్ 3 పేజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఆ మౌస్ కర్సర్ లైన్ కాకుండా ఫస్ట్ పేజీకి వెళ్ళాలంటే ఏం చేయాలి, దాని గురించి ఇప్పుడు ఏం చేస్తాం. ఇప్పుడు ఒకసారి చూడండి ఈ డాక్యుమెంట్ని. ఇప్పుడు నేను కీబోర్డ్కి వెళ్ళి కంట్రోల్ హోమ్ అనే బటన్ని క్లిక్ చేస్తాను. దాన్ని క్లిక్ చేయగానే చూడండి ఫస్ట్ పేజీలోకి వెళ్ళి ఆ మౌస్ పాయింట్ ఫస్ట్ లైన్ పైకి అయితే వెళ్ళింది, చూసారా? అదేవిధంగా లాస్ట్కి రావాలంటే కీబోర్డ్లో కంట్రోల్ ఎండ్ అనే బటన్ని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు దాన్ని క్లిక్ చేయగానే చూడండి మనకి లాస్ట్ పేజీకి వచ్చేసింది, చూసారా? ఇప్పుడైతే డాక్యుమెంట్ పేపర్ 3లోకి వచ్చేసింది నాకు. అంటే ఈ డాక్యుమెంట్లో మొత్తం 3 పేజీలు ఉన్నాయి. నేను కంట్రోల్ ఎండ్ క్లిక్ చేయగానే 3 పేజీలు వచ్చింది. ఇప్పుడు స్క్రోల్ చేసి మళ్ళీ సెకండ్ పేజీకి వెళ్దాం. ఈ విధంగా అయితే మనకి మొత్తం డాక్యుమెంట్లో మనం మామూలుగా బేసిక్గా చెప్తున్నా, ఒక డాక్యుమెంట్లో మనకి 20 పేజీలు, 10 పేజీలు. ఇప్పుడు నా డాక్యుమెంట్ ఉంది, దీంట్లో 3 పేజీలు ఉన్నాయి. నేను ఫస్ట్ పేజీకి వెళ్ళాలంటే మౌస్ చేసుకుంటే లేట్ అయింది. అందుకోసం నేను ఏం చేస్తాను, కీబోర్డ్లో షార్ట్కట్కి అది కంట్రోల్ హోమ్ని క్లిక్ చేయగానే ఫస్ట్ పేజీకి వెళ్ళిపోతుంది. ఎన్ని పేజీలు ఉన్నా ఫస్ట్ పేజీకి వెళ్ళిపోతుంది. అదే లాస్ట్కి రావాలంటే కంట్రోల్ ఎండ్ బటన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా లాస్ట్కి వస్తుంది. ఈ విధంగా అయితే మనం కీబోర్డ్లో కంట్రోల్ హోమ్, అదేవిధంగా కంట్రోల్ ఎండ్ బటన్ అయితే మనం అప్లై చేస్తాం. అంటే ఈ కీబోర్డ్ ఒక బేసిక్స్ ప్రతి ఒక్క డాక్యుమెంట్కి తెలిసి ఉండాలి. మామూలుగా మౌస్తో అయితే మనం చేసుకోవచ్చు. కాకపోతే మనం మౌస్తో కాకుండా కీబోర్డ్తో తొందరగా, అంటే మౌస్తో మనకు పని లేకుండా కీబోర్డ్తోనే హ్యాండిల్ చేయాలంటే ఈ బేసిక్స్ అనమాట. ఈ బేసిక్స్ కంపల్సరీగా ప్రతి ఒక్క డాక్యుమెంట్కి ఉండాలన్నమాట. ఇవి ఉంటేనే మనం ఎంఎస్ వర్డ్ని చాలా సింపుల్గా, డిజైన్గా, ఎటువంటి డాక్యుమెంట్ అయినా చాలా స్పీడ్గా మనం వర్క్ని కంప్లీట్ చేయగలుగుతాం అనమాట. అదేవిధంగా డాక్యుమెంట్లో ఉన్న పేజీలో ఉన్న డేటా మొత్తం డిలీట్ అవ్వాలంటే మనం కీబోర్డ్ ద్వారా చేస్తే లేట్ అవుతుంది. మనం షార్ట్కట్గా ఏ విధంగా చేయాలంటే, ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు హోమ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి రైట్ సైడ్ సెలెక్ట్ ఆల్ అని కనిపిస్తున్నా, దాంట్లో సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ని టైప్ చేయాలన్నమాట. సెలెక్ట్ ఆల్ని క్లిక్ చేయగానే మనకు చూడండి ఇక్కడ మనకు డాక్యుమెంట్లో ప్రతి ఒక్క పేజీ సెలెక్ట్ అయిపోయింది అనమాట. చూడండి ఇక్కడ లైన్స్ అన్నీ హైలైట్ అయ్యి సెలెక్ట్ అయ్యి ఉన్నాయి, చూసారా? ఈ విధంగా అయితే మనం డాక్యుమెంట్లో ఉన్న అన్ని పేజీల డేటాని మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ వద్దు అనుకుంటే కీబోర్డ్కి వెళ్ళి డిలీట్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఆ డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. చూడండి ఒకసారి డేటా మొత్తం డిలీట్ అయిపోయింది. వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా? ఇప్పుడు చూడండి నాకు డేటా మొత్తం డిలీట్ అయిపోయి ఇక్కడ పేజీ కూడా ఒకటే ఉందన్నమాట. అంటే ఆ పేజీలు మొత్తం డిలీట్ అయిపోతాయి, ఇంకా ఆ పేజెస్ కూడా మనకి ఒకటే ఉంది అనమాట. ఇప్పుడు సపోజ్ నా డాక్యుమెంట్లో 3 పేజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుని డిలీట్ కొట్టాను.
ఆ డేటా మొత్తం డిలీట్ అయిపోయింది. కాబట్టి ఒక పేజీ మాత్రమే వచ్చింది. చూసారా వ్యూవర్స్, నేను చెప్పే వీడియో ప్రతి ఒక్క పార్ట్ మీకు ఇంపార్టెంటే అన్నమాట. కాబట్టి మీరు ప్రతి ఒక్క పార్ట్ని చాలా జాగ్రత్తగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మీకు బయట సెంటర్లకు పోకుండా ఇటువంటి కాపింగ్, మూవింగ్, కట్, కాపీ, పేస్ట్ ఈ టూల్స్ని ఏ విధంగా యూజ్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు మామూలుగా నాకు ఇక్కడ ఒక హెడ్లైన్ ఉంది, అది నెక్స్ట్ పేజ్కి రావాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, కీబోర్డ్కి వెళ్ళి మళ్ళీ టైప్ చేసుకుంటామా. ఇలా టైప్ చేసుకుంటే మనకి టైం ఎక్కువ పడుతుంది. అదేవిధంగా మనం ఈ విధంగా టైప్ చేసుకునే బదులు ఒక పేపర్ పెన్ తీసుకుని పేపర్ రాసుకోవడం మంచిది. కంప్యూటర్ వాడడం కూడా వేస్ట్ అనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మనకి పని తగ్గాలంటే ఇక్కడ చూడండి, కట్, కాపీ, పేస్ట్ చెప్పాను కదా, ఈ విధంగా మనం ఆ హెడ్లైన్ని సెలెక్ట్ చేసి హైలైట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూడండి దీన్ని హైలైట్ చేస్తున్నాను, ఈ హెడ్లైన్ని మమ్ముబాయ్ అనే దాన్ని హైలైట్ చేసి సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి హోమ్ బటన్లో కట్, కాపీలో ఇక్కడ కాపీ చేసుకుంటాను. దాన్ని కాపీ చేసుకొని మనం అంటే డూప్లికేటు దీన్ని కాపీ చేసుకొని ఏ పేజీలో కావాలంటే ఆ పేజీకి పోనిచ్చి, ఇప్పుడు నెక్స్ట్ పేజీకి కావాలి నాకు. నెక్స్ట్ పేజీ కావాలంటే కీబోర్డ్లోకి వెళ్ళి Ctrl+Enter క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కావాలి నాకు ఈ హెడ్లైను. ఇప్పుడు మౌస్ పాయింట్ని అక్కడ పెట్టి ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్లో దాన్ని క్లిక్ చేశాను. దాన్ని క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ నెక్స్ట్ పేజ్ నాకైతే ఆ హెడ్లైన్ వచ్చింది. అదే మళ్ళీ క్లిక్ చేశాను, మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ వచ్చింది, మళ్ళీ క్లిక్ చేసాను, మళ్ళీ ఇలా ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు అది పేస్ట్ అవుతూ ఉన్నది అనమాట మనకి. ఈ విధంగా మనం కాపీ, పేస్ట్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు కట్ అంటే ఏంటి, అదేవిధంగా కాపింగ్, మూవింగ్. ఇప్పుడు కాపింగ్, మూవింగ్ అంటే చూడండి ఇక్కడ హెడ్లైన్ కింద మనకి ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి చూడండి పైన. ఈ 2 పాయింట్లను నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ 2 పాయింట్లను నేను సెలెక్ట్ చేసి హైలైట్ ఇస్తున్నాను. చూడండి ఇప్పుడు హైలైట్ చేస్తున్నాను 2 పాయింట్లని, వీటిని హైలైట్ చేశాను. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుంటున్నాను హోమ్లోకి వెళ్ళి. సేమ్ ఇందాకలాగే ఇప్పుడు కాపీ చేసుకున్నాను. ఇప్పుడు ఇది నాకు రెండో పేజీలోకి కావాలి, అంటే కాపింగ్, మూవింగ్ అనమాట ఇది. ఇప్పుడు 2 పేజీలకు వచ్చి మౌస్ పాయింట్ని ఎక్కడ కావాలో అక్కడ పెట్టి దీన్ని పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేయగానే చూడండి ఇక్కడ మనకైతే ఆ డూప్లికేట్ వచ్చిందనమాట. ఇప్పుడు ఫస్ట్ పేజీలో నాకు ఆ 2 లైన్లు అవసరం లేదు, దాన్ని కట్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు ఏం చేస్తాము, ఆ రెండింటిని హైలైట్ చేసి సెలెక్ట్ చేసి ఇప్పుడు కట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఆ హెడ్లైన్స్ అయితే పోయాయి అనమాట 2. ఇక్కడ సెకండ్ పేజీలో వచ్చాయి. ఈ విధంగా కాపింగ్, మూవింగ్ అంటాం. అదేవిధంగా దాన్ని కట్ కూడా అనొచ్చు. ఈ విధంగా అయితే మనం మూవింగ్, కట్, కాపీ, పేస్ట్ని అయితే యూజ్ చేస్తాం. అదేవిధంగా టెక్స్ట్ ఎడిటింగ్ కూడా చేస్తాం అనమాట. వ్యూవర్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్గా నాకు పంపగలరు. థ్యాంక్ యూ.